సందీప్ శాండీ. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే 6-way పీవీసీ గ్యాంగ్ బాక్స్ అండి. ఈ గ్యాంగ్ బాక్స్కి వచ్చేసి 2 5-pin సాకెట్స్ అండ్ 3 1-way స్విచ్చెస్ అండ్ 1 హోల్డర్ ఏ విధంగా అయితే వైరింగ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది హోల్డర్, ఇది 1-way స్విచ్చెస్, ఇది 5-pin సాకెట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి వైరింగ్ చేసేవాలి. ముందుగా మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే వైరింగ్ ఎలా చేశానో మీకు అర్థం కాదు. అందు గురించి కంపల్సరీ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం 1-way స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్లో మనం ఈ రెడ్ కలర్ కేబుల్ వచ్చేసి ఫేజ్కి వాడుకుంటాం ఫ్రెండ్స్. ఫేజ్కి ఏ విధంగా అయితే కనెక్షన్స్ ఇస్తున్నానో చూడండి. ఫస్ట్గా మనకు 1-way స్విచ్కు కింద ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసాం. అది మనకు ఈ స్విచ్ బోర్డ్కి బయట నుంచి వచ్చే వైర్ అన్నమాట, ఫేజ్ వైరు. దాని తర్వాత నుంచి లూపింగ్ ద్వారా ఇంకొక రెడ్ కలర్ కేబుల్ కింద ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేశాను. ఆ లూపింగ్ అలా కనెక్ట్ చేసుకొని దాని తర్వాత ఆ స్క్రూ అనేది టైట్గా గట్టిగా బిగించుకోవాలి. దాని తర్వాత నుంచి మనకి ఇంకో 1-way స్విచ్ ఉంది కదండి, దాని పక్కన 5-pin సాకెట్ ఉంది, దాని పక్కన మళ్ళీ 1-way స్విచ్ ఉంది కదా. ఆ 1-way స్విచ్కి మళ్ళీ కింద యాస్టీస్గా కింద ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక లూపింగ్ తీసుకొని ఇంకొక 1-way స్విచ్ గురించి ఇంకో లూపింగ్ తీసుకొని అది కూడా కనెక్ట్ చేసుకోవాలి కింద ఉన్న టెర్మినల్కి. ఈ విధంగా మనకు బయట నుంచి ఫేజ్ అనేది వస్తుంది. 3 1-way స్విచ్చెస్ ఉన్నాయి కాబట్టి 3 1-way స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్లో మన ఫేజ్ వచ్చేసి రెడ్ కలర్ కేబుల్ యూజ్ చేస్తున్నాం. ఆ రెడ్ కలర్ కేబుల్ని గట్టిగా బిగించేసుకోవాలి. ఈ విధంగా మీకు వీడియో లెంతింగ్గా అవుతుందని ముందుగానే నేను మనకు వైర్లని కట్ చేసుకొని స్లీవ్ తీసి రెడీగా ఉంచేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మనకు బయట నుంచి ఫేజ్ వచ్చేసింది. నెక్స్ట్ మనం బ్లాక్ కలర్ కేబుల్, ఈ బ్లాక్ వచ్చేసి మనం న్యూట్రల్కి యూజ్ చేస్తాం. అది మనం ఎక్కడ కనెక్ట్ చేయాలో చూపిస్తాను. మనకి 5-pin సాకెట్ ఉంది కదా, 5-pin సాకెట్కి మనకు రైట్ సైడ్ ఉన్న టెర్మినల్ కింద ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎన్ అంటే న్యూట్రల్ అన్నమాట. ఆ ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి మనం వచ్చేసి బ్లాక్ కలర్ కేబుల్ ఫస్ట్గా బిగించుకోవాలి. దాని తర్వాత మళ్ళీ లూపింగ్ ద్వారా దాని పక్కన ఉన్న 5-pin సాకెట్కి అండ్ మళ్ళీ హోల్డర్కి కూడా మనకి న్యూట్రల్ కావాలి కాబట్టి ఆ హోల్డర్కి ఒక టెర్మినల్కి న్యూట్రల్ అనేది బిగించుకోవాలి. అది ఏ విధంగా బిగిస్తానో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సరిగా. ఇది ఫస్ట్గా మెయిన్గా ముందుగా మనకు బయట నుంచి న్యూట్రల్ వచ్చేసి స్విచ్ బోర్డ్కి ఆ కేబుల్. దాని తర్వాత నుంచి ఇంకొక బ్లాక్ కలర్ కేబుల్ వచ్చేసి ఆ 5-pin సాకెట్ నుంచి మళ్ళీ మన పక్కన ఉన్న ఇంకొక 5-pin సాకెట్కి న్యూట్రల్ గురించి లూపింగ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. క్లియర్గా మనం చూస్తుంటే మన సాకెట్లకు స్విచ్చెస్కి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఎల్ అని, ఎన్ అని. ఎల్ అంటే లైన్, ఎన్ అంటే న్యూట్రల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి బ్లాక్ కలర్ కేబుల్ వచ్చేసి కనెక్ట్ చేస్తున్నాం. ఈ స్క్రూస్ అనేది చాలా గట్టిగా బిగించుకోండి, అయితేనే మనకు స్పార్క్ కాకుండా మంచిగా ఉంటుంది. న్యూట్రల్కి ఎప్పుడు కూడా గట్టిగా బిగించుకోవాలి స్క్రూస్ని. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో మనకు హోల్డర్కి ఉన్న టెర్మినల్కి కూడా రైట్ సైడ్ న్యూట్రల్ అనేది ఫిట్ చేస్తున్నాం. చూడండి ఏ విధంగా అయితే లోపల ఎలా ఉంటుందో. ఆ విధంగా ఫిట్ చేసిన తర్వాత మనకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ వచ్చింది, న్యూట్రల్ వచ్చింది. ఈ స్విచ్ బోర్డ్కి ఫేజ్ ఏ విధంగా వచ్చింది, 1-way స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్కి రెడ్ కలర్ కేబుల్ తోటి ఫేజ్ వచ్చేసింది. నెక్స్ట్ న్యూట్రల్ మన 5-pin సాకెట్కి ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి న్యూట్రల్ అండ్ ఇంకో సాకెట్కి న్యూట్రల్. దాని తర్వాత వచ్చేసి మన హోల్డర్కి రైట్ సైడ్లో న్యూట్రల్ వచ్చేసింది. ఇప్పుడు లైన్ అనేది కలుపుకోవాలి. మనం స్విచ్ ఆన్ చేయగానే కింద నుంచి సప్లై వచ్చేసి మన పైన టెర్మినల్కి వెళ్తుంది. పైన టెర్మినల్ నుంచి మన 5-pin సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం కాబట్టి కనెక్ట్ చేసినప్పుడు మనం స్విచ్ ఆన్ చేయగానే 5-pin సాకెట్ కూడా వర్కింగ్లో ఉంటుంది అన్నమాట. అది ఏ విధంగా వైరింగ్ కలెక్షన్స్ ఇస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇది మనం లూపింగ్ కేబుల్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం.
ఫస్ట్గా 1 వే స్విచ్కి పైన ఉన్న టెర్మినల్లో ఈ రెడ్ కలర్ కేబుల్ లూపింగ్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఉన్న 5 పిన్ సాకెట్ ఉంది కదా, 5 పిన్ సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్, మనకు లెఫ్ట్ సైడ్లో ఎల్ అని మెన్షన్ చేసిన టెర్మినల్ ఉంటుంది. ఆ మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి మనం బిగించేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆ స్విచ్ ఆన్ చేయగానే మనకి సాకెట్ అనేది వర్కింగ్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సాకెట్కి 1 వే స్విచ్ ఉంది కదా, దానికి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ మన 1 వే స్విచ్కు పైన ఉన్న టెర్మినల్లో రెడ్ కలర్ లూపింగ్ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అదేవిధంగా పక్కన ఉన్న 5 పిన్ సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత లాస్ట్ ఒకటి మనకు హోల్డర్కి మిగిలిపోయింది కదా, సేమ్ అదే విధంగా 1 వే స్విచ్కి పైన ఉన్న టెర్మినల్కి రెడ్ కలర్ కేబుల్ లూపింగ్ కేబుల్ని కనెక్ట్ చేసుకొని, దాని తర్వాత మనకు హోల్డర్కి ఇంకొక లెఫ్ట్ సైడ్లో ఒక టెర్మినల్ ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ ఉన్న టెర్మినల్కి హోల్డర్కి కనెక్ట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీ మెథడ్గా ఈజీగా క్లియర్ కట్గా చూపించాను మీకు. ఈ విధంగా మనం ఫిట్ చేసుకున్నట్టయితే మన స్విచ్ బోర్డుకి లైఫ్ అనేది చాలా రోజులు వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్టెన్షన్ బాక్స్ లాగా చూసారుగా, ఇదే విధంగా వైరింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పటికైతే వైరింగ్ అయితే బాక్స్కి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫేజ్ న్యూట్రల్ ఏ విధంగా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు లూపింగ్ వచ్చేసి ఏ విధంగా చేస్తున్నామో చూడవు. మనకు 1 వే స్విచ్ పైన ఉన్న టెర్మినల్ నుంచి వెళ్ళి మన 5 పిన్ సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేస్తున్న టెర్మినల్కి కనెక్ట్ చేసాం. స్విచ్ ఆన్ చేయగానే సప్లై అనేది వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ యాస్టీస్ అదే విధంగా పక్కన ఉన్న టెర్మినల్ సాకెట్కి కూడా అంతే ఫిట్ చేసాం. మళ్ళీ 1 వే స్విచ్ పైన ఉన్న టెర్మినల్ టు హోల్డర్కి ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేస్తే మన వైరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈ రోజుకైతే. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.